పోలవరం డ్యాం నిర్మాణ పనులకు ప్రధాని మోడీతో శంకుస్థాపన చేయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. గోదావరి పుష్కరాల పనుల బాధ్యతను మంత్రులకు అప్పగించిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై చర్యలకు సిద్దమవుతోంది. చేపట్టాల్సిన కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నందున ఇకపై ప్రతి సోమవారం భేటీ కాబోతోంది ఏపీ కేబినెట్. రాష్ట్రంలో అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఏపీ కేబినెట్ పోలవరం డ్యాం నిర్మాణ పనులను ప్రధాని మోడీ ద్వారా ప్రారంభించాలని నిర్ణయించింది. అక్టోబర్ 22న రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం రాష్ట్రానికి వస్తున్న మోడీ ద్వారా పోలవరం ప్రాజెక్టు కీలక పనులను మొదలు పెట్టబోతోంది. దాదాపు 7 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్లు, గోదావరి పుష్కరాలపై చర్చించారు. పుష్కర బాధ్యతల్ని మంత్రులకు అప్పగించిన కేబినెట్ రాజమండ్రి వేదికగా 10 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. సెక్షన్ 8తో పాటు 2 రాష్ట్రాల వివాదాలపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్ర రాజధానితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవధారనేటువంటి పోలవరం ప్రాజెక్టు యొక్క ఏదైతే నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా పిలిచి ఈ కార్యక్రమంతో పాటుగా పోలవరం డ్యాము నిర్మాణ పనులు ప్రారంభించే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అవినీతికి పాల్పడిన వారి నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం డబ్బులు వసూలు చేయనుంది. దీనిపై సభా సంఘంతో పాటు విజిలెన్స్ విచారణ కూడా జరిపించనున్నారు. కొత్తగా ఇళ్లు మంజూరు చేసే అంశాన్ని వచ్చే కేబినెట్లో చర్చించనున్నారు. ఆధార్ పాలసీకి ఆమోదం తెలిపి దాన్ని మరింత విస్తృతంగా ఉపయోగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇకపై ఉన్నతాధికారులు ఉత్తర ప్రత్యుత్తరాలను ఆన్లైన్లోనే జరపనున్నారు. దీనివల్ల పనుల వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించిన ఈమెయిల్ పాలసీని ఆమోదించింది. ఏదైతే 41 లక్షల ఇళ్లుకి ఆధార్తో అనుసంధానం చేసి జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో 15 లక్షల ఇళ్లుకి ఈ రాష్ట్రంలో పేర్లు దొరకలేదు. దీనిని ఎంక్వైరీ చేయమని రాష్ట్రంలో చాలా గ్రామాలలో ఇల్లు కట్టకుండా కోట్లాది రూపాయలు జరిగినటువంటి అవినీతిని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అంతా తీసుకొని ఎవరైతే డబ్బులు దోచుకున్నారో వారి నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద తిరిగి వసూలు చేయాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం చేసిందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మెరుగుపరిచేందుకు ఇప్పటికే 65,000 ట్యాబ్లు ఇచ్చిన సర్కార్ మరో 20,000 ట్యాబ్లు ఇవ్వనుంది. మొత్తానికి టెక్నాలజీ వినియోగం పెంచే దిశగా ఈసారి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గోదావరి పుష్కరాల సమయం దగ్గర పడుతూ ఉండడంతో పనులను ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం. గోదావరి మహా పుష్కరాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రి నారాయణ. ఈ నెల 14 నుంచి 25 వరకు జరిగే పుష్కరాలకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. పుష్కరాల పోస్టర్లను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు నారాయణ.